బీఆర్ఎస్ నాయకులు, మండల తాలూకా నాయకులు అందరూ కూడా ఏదో ప్రోటోకాల్ విషయం అని చెప్పి చాలా వరకు తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎమ్మెల్యే గారికి ఇవ్వాల్సిన గౌరవం ఎమ్మెల్యే గారికి ఇస్తూనే ఉన్నారు. 1 గంటకు ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తామని చెప్పేసి 1 గంటకు ఒక మండలంలో ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత అన్ని మండలాలకు కూడా ఒకే సమయానికి స్టార్ట్ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి గారి ఆదేశం, ప్రభుత్వ ఆదేశం. దానికి అనుగుణంగానే అధికారులు ఒక మండలంలో అన్ని మండలాలు 1 గంటకు ముఖ్యమంత్రి గారి సందేశం ఇవ్వడం జరిగింది. ఆ ఒక మండలం ఎమ్మెల్యే గారు వచ్చారు. ఆ మండలం అయిపోయిన తర్వాత ఇంకో మండలం పోయారు. ఆ మండలం సమయం మధ్యాహ్నం 3 గంటలు అయింది. ఆ సమయం అంతా ఆల్మోస్ట్గా ప్రోగ్రామ్ అంతా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రోటోకాల్ పాటించారు, అక్కడ పాటించారు. ఎక్కడ కూడా ప్రోటోకాల్ విషయంలో ఎమ్మెల్యే గారికి తగ్గించలేదు. వారి చేతుల మీద కానీ అందరికీ ఇళ్ల పట్టాలు కానీ, దాంతోపాటుగా ఇందిరమ్మ భరోసా కానీ, ఆత్మీయ భరోసా కానీ, రైతు భరోసా కానీ, రేషన్ కార్డు కానీ ఇవ్వడం జరిగింది. అది జిల్లా మొత్తం చూశారు. వాళ్ళు ఇవ్వడమే కాకుండా మళ్ళీ ప్రోటోకాల్ని పాటించట్లేదని మళ్ళీ మా కాంగ్రెస్ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఏదో పదవుల కోసం వెంపలాడుతూ అన్నట్టుగా చాలా తీవ్రంగా మాట్లాడుతున్నారు. నిన్న ప్రెస్ మీట్లో మా నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ రాజరెడ్డి గారు, జిల్లా అధ్యక్షులు అంజయ్ గౌడ్ గారు, దాంతోపాటు గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి గారు ముగ్గురు కూడా చాలా వివరంగా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. మేము ఎవరికీ భయపడట్లేదు. నిన్న ప్రెస్ మీట్ తర్వాత మా మండల బీఆర్ఎస్ నాయకులు చాలా తీవ్రంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. దాడులు చేస్తాం అని భయపెడుతున్నారు. మేము ఇదే మండలంలో పుట్టాం, మేము ఇదే మండలంలో నాయకులుగా ఎదిగాం, ప్రజల నుంచే వచ్చాం, మేము ఎవరికి భయపడలేదు. మీరు దాడులు చేస్తాం, ఊళ్ళో తిరగనివ్వమంటే మేము చేతులకేం గాజులు వేసుకోలేదు. మేము కూడా సిద్ధంగా ఉన్నాం. మా నాయకుల జోలికి వస్తే, ముఖ్యంగా మా రాజిరెడ్డి గారిని తీవ్రంగా విమర్శించారు. మా నాయకుల జోలికి వస్తే ఊరుకునే లేదు. మీరు వారి స్థాయిని బట్టి మాట్లాడాలి తప్ప స్థాయి నుంచి మాట్లాడడం తగదు. మేమందరూ కూడా మేము స్నేహపూర్వకంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నాం. కానీ బీఆర్ఎస్ నాయకులు కావాలని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక కోపాన్ని ఎలా చెప్పాలి తెలియక తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఆ ఆత్మీయత భావంలో, ఆ ఫ్రస్ట్రేషన్లో ఏం మాటో తెలియక మా నాయకుల మీద విమర్శలు చేస్తున్నారు. మా నాయకులపై కానీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై కానీ, కాంగ్రెస్ పార్టీపై కానీ, ముఖ్యమంత్రిపై కానీ మీరు వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదు. మీకు ఏదైనా ఉంటే మీ 10 సంవత్సరాల గతంలో మీరు చేసిన అభివృద్ధి చూపించండి. ఇప్పుడు మా సంవత్సరంలో మా రేవంత్ అన్న చేసిన అభివృద్ధి మేము చూపిస్తాం. 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి శివంపేటలో కానీ, మండలంలో కానీ, ఒక గ్రామంలో ఎక్కడ కూడా ఒక ఇల్లు గిట్ ఇవ్వలేదు, ఒక రేషన్ కార్డు గిట్ ఇవ్వలేదు. కానీ రేవంత్ అన్న వచ్చిన తర్వాత రేవంత్ అన్న ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం వచ్చిన సంవత్సరంలోనే అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం, అందరికీ రేషన్ కార్డులు ఇవ్వడం, ఆత్మీయ భరోసా ఇవ్వడం, అలాగే రైతు భరోసాను 12,000కు పెంచడం, దాంతోపాటు ఉచితంగా మహిళలకు బస్సు ఇవ్వడం, ప్రతి ఇంటికి 200 యూనిట్ల గృహిణి మహిళలకు కరెంట్ ఇవ్వడం, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇవ్వడం, ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ సంక్షేమ పథకాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్తున్నారు. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం ప్రజలకు బాగా దూరంగా ఉండే, కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా దగ్గరగా ఉంది ప్రజలకు. ప్రజల సంక్షేమం కోసం అనునిత్యం పాటుపడుతుంది. ఇలాంటి ప్రభుత్వాన్ని, ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వాన్ని ప్రోత్సహించాల్సింది పోయి, అని ఇలాంటి ప్రభుత్వానికి అండదండంగా ఉండాల్సింది పోయి, ప్రస్తుత మా నర్సాపూర్ ఎమ్మెల్యే గారు సుంతా లక్ష్మణరెడ్డి గారు తీవ్రంగా ప్రోటోకాల్ అంటూ ప్రతిరోజు వేధిస్తున్నారు. మా సుహాసినమ్మ గారు వచ్చినా కానీ ఆమెకి మైక్ ఇవ్వకుండా, ఆమెతో సర్టిఫికెట్లు వంచకుండా, సుంతా లక్ష్మణరెడ్డి గారు ఆమె సర్టిఫికెట్ ఆమెనే ఫేస్ అవ్వడం, ఆమెనే మైక్లో చెప్పడం, ఆమెనే సర్టిఫికెట్ అందజేయడం, ఇలా తంతు నడిచింది. మా మేడం గారు పోగానే ఎమ్మెల్యే గారు కోపంతో ఆడ మైక్ పట్టేసి వెళ్ళిపోవడం, ఇదంతా కాన్స్టిట్యూన్సీ ప్రజలు, జిల్లా ప్రజలు చూస్తూనే ఉన్నారు. దయచేసి బీఆర్ఎస్ నాయకులకు మేము అందరికీ ఒకటే చెప్తున్నాం. ముందుగా మేము వినియోగించుకుంటాం, మంచిగా చెప్తున్నాం. మీ భాషను సరిదిద్దుకోండి, మీ భాషను ఉన్నతంగా ఉంచుకోండి. అంతేగాని మీరు చేసిన పనులకు మీ బాధ్యతను గుర్తెరిగి తన విలువతో తెలుసుకొని మాట్లాడాలి తప్ప, తనకన్నా ఎక్కువ శాతంతో మాట్లాడితే పెద్దోళం అయిపోతాం, చాలా తప్పది. దయచేసి ఎవరు కూడా మా నాయకుని పట్ల, మా రాజిరెడ్డి గారి పట్ల కానీ, ఆంజనేయ గౌడ్ పట్ల కానీ, దాంతోపాటు సుహాసినమ్మ పట్ల కానీ ఎవరి పట్ల
నీచంగా కానీ దుర్భాష కానీ మాట్లాడడం పద్ధతి కాదు. అలాగే మీరు అనుకున్నట్టుగా మీ మీ ఎమ్మెల్యే గారు, మీ నాయకురాలు గారు ఎవరిని మిమ్మల్ని కాపాడదు. ఇదే చంద్రబాబు గారు 36 సార్లు నన్ను సునీతా లక్ష్మారెడ్డి గారు బట్టలిప్పి కొట్టిందని 36 సార్లు చెప్పిండు. మీ అందరికీ కూడా చెప్తున్నాం, మీకు సూచన చేస్తున్నాం. దయచేసి మీరు సునీతా లక్ష్మారెడ్డి గారికి, మీ ఎమ్మెల్యే గారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మదన్ రెడ్డి గారి సహకారంతో ఎమ్మెల్యేగా గెలిచి టీఆర్ఎస్ పార్టీలో నుంచి కాంగ్రెస్ పార్టీలో నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి టీఆర్ఎస్ పార్టీ మదన్ రెడ్డికి టికెట్ పక్క జరిపించి ఆయన టికెట్ మేము తీసుకొని ఆయన సహకారంతో ఎమ్మెల్యే గెలిచి ఇప్పుడు ఆయన బయట పంపించేంత క్రూరాలమే. దయచేసి మీరు అందరూ కూడా గమనించండి. ఎక్కడ కూడా మీ ఎవరికి మీకు సహాయం చేయదు, మీకు అండదండగా ఉండదు. కాబట్టి మీరు అందరూ ఒకరి కాదు అందరికీ అన్యాయం చేస్తుంది ఆమె. ఆ పార్టీలో ఎవరున్నా ఆమె వెంబడి ఎవరున్నా అందరికీ అన్యాయం చేస్తుంది. మీరు గుర్తెరగండి, ఎంతమందికి మోసం చేసింది, ఎంతమందికి అన్యాయం చేసింది, ఎంతమందిని తొక్కేసిందని మీరు చూడండి. మీరు అందరూ మనందరం కూడా చూస్తూనే ఉన్నాం ఆమెను. దయచేసి ఇంకొకసారి ఏ నాయకుడు కూడా మా రాజరెడ్డి గారిని కానీ, మా అంజన్ గౌడ్ కానీ, మా సుహాసినమ్మని కానీ, అలాగే మా కాంగ్రెస్ పార్టీని కానీ, కార్యకర్తలు కానీ జోలికి వస్తే ఊరుకునే లేదు. గ్రామాల్లో రేపటి నుంచి రోజువారీగా రాజరెడ్డి గారు పర్యటన, అంజన్ గౌడ్ పర్యటన రోజువారీగా ఉంటుంది. చూస్తాం మీరు ఎంతమంది వస్తారు రండి, ఎంతమంది అనుకుంటారు అనుకోండి, మేము ఉంటాం. ముందు మనం దాటుకొని ఆయన దగ్గరికి వెళ్ళి ఫస్ట్ మమ్మల్ని దాటుకోండి, మనం దాటిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. కాబట్టి ఇంకొకసారి మా పార్టీ కార్యకర్తల జోలికి కానీ, మా నాయకుల జోలికి కానీ వస్తే మాత్రం ఊరుకునేదని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. మరి విద్యావంతులని చెప్పుకునేటువంటి సోకాల్డ్ కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రాజిరెడ్డి గారు మరి ఆయన అవివేకంగా మాట్లాడే పరిస్థితికి దిగజారిండు. మరి ప్రోటోకాల్ విషయం ఆయనకి ఏం తెలుసు? ఎవరైతే అర్హత ఉన్నోళ్ళు వాళ్ళకి ప్రోటోకాల్ వర్తిస్తుంది. ఆ ప్రోటోకాల్ కోసం మాట్లాడే అర్హత కూడా వాళ్ళకే ఉంటుంది. మరి ప్రజాక్షేత్రంలో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మా నాయకురాలు సునీతా లక్ష్మారెడ్డి మీద ఆయన విచిత్రంగా మాట్లాడడం విడ్డూరంగా ఉంది. మరి నాయకత్వ లక్షణాలు లేనటువంటి నాయకుడు ఈరోజు గ్రామాల్లో తిరుగుకుంటూ కాంగ్రెస్ పార్టీని బ్రష్ పట్టించి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కూడా తప్పుదోవ పట్టించి మరి అన్ని రకరకాల వ్యాఖ్యలు చేసుకుంటూ మరి పేపర్లలోనో మరి మైకుల ముందరనో ఏం మాట్లాడాలనో అర్థం కాక పిచ్చికూతలు కూస్తున్నటువంటి రాజిరెడ్డికి దాడుల గురించి నీకేమైనా అవగాహన ఉన్నదా? మరి రాజకీయంగా తెలంగాణ రాష్ట్రం సాధనలో మా పార్టీ ఏ రకంగా ప్రజాస్వామ్యబద్ధంగా సాధించుకునేటప్పుడు మేము చేసినాం దాడులు. మళ్ళీ అటువంటి దాడుల గురించి చరిత్ర కూడా తెలియని చరిత్రహీనునివి మరి ఈరోజు మా నాయకురాల మీద దాడులు చేస్తాను నువ్వు అంటున్నావు. దాడులకు ప్రతి దాడులు ఉంటాయి. నీ మాట వెంటనే దాడులు మొదలవుతాయి. రేపటి నుంచి నువ్వు ఎక్కడికి వస్తావో, ఏ మండలానికి వస్తావో అక్కడికి మేము కూడా మా సునీతా లక్ష్మారెడ్డి గారి నాయకత్వంలో పనిచేసే ప్రతి నాయకులం మేము అన్నీ అనుభవించే ఉన్నాం. నిన్ను ఎదుర్కోవడానికి, నీపై దాడి చేయడానికి మేము వస్తుంటాం. ఖబర్దార్ కాసుకోమని హెచ్చరిస్తున్నాం. నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం పెట్టి ప్రజానాయకురాలు గౌరవనీయులు సునీతా లక్ష్మారెడ్డి గారిని విమర్శించడం శివంపేట మండల పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించుకోవాలి. ఒక మహిళని చూడకుండా ఒక నాయకురాలి ఎమ్మెల్యేగా, మంత్రిగా 3 సార్లు ఎమ్మెల్యేగా 3 సార్లు మంత్రిగా పనిచేయాలని పట్టుకొని చిన్న స్థాయి కాంగ్రెస్ నాయకులు విమర్శించడాన్ని ఈ సందర్భంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ప్రజలకు ఇచ్చిన దొంగచాటుగా అధికారంలోకి వచ్చి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం చేతగాక కేవలం మండలంలో, మా మండలంలో ఒక్క గ్రామ పంచాయతీ ఇచ్చి ఫోటోలకు పూజలు ఇవ్వడానికి కాదు, ఒక్క గ్రామ పంచాయతీ దాకా ఇంకా 36 గ్రామ పంచాయతీలు, ఆ గ్రామ పంచాయతీలు కూడా ఇవ్వడానికి ఆశిస్తాం. కానీ ఫోటోలకు పోజులు కొట్టడానికి ఆ పథకాలు పేరు చెప్పి ప్రోటోకాల్ లేకుండా ఎవరికి ప్రోటోకాల్ సునీతా లక్ష్మారెడ్డి గారి తప్ప సునీతా లక్ష్మారెడ్డి గారికి తప్ప ఈ తాలూకాలో ఎవరికి ప్రోటోకాల్ లేదు. ఆ ప్రోటోకాల్ మర్చి మీరు పార్టీ కార్యక్రమంగా మారుస్తూ పార్టీ మీటింగ్ గా మారుస్తున్నారు గ్రామ సభలను. ఈ సందర్భంగా మరొకసారి వారిని హెచ్చరిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మీరు నీతి తప్పి ప్రవర్తించకండి, స్థాయి వచ్చి విమర్శలు చేయకండి. మేము మాట్లాడాలంటే చాలా మాట్లాడాల్సి ఉంటుంది. దయచేసి ఇప్పటికైనా సునీతా లక్ష్మారెడ్డి గౌరవించండి, మేము కూడా గౌరవిస్తాం. కానీ ఏవైతే సునీతా లక్ష్మారెడ్డి గారి మళ్ళొకసారి విమర్శిస్తే తీవ్ర ప్రతిఘటన తప్పనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ. నిన్న విలేకరుల సమావేశం పెట్టి మొన్న మరి ఏదైతే ప్రభుత్వ కార్యక్రమంలో సునీతా లక్ష్మారెడ్డి గారి చేతుల మీదుగా కోడిపల్లి మండలంలో మరి ఇందిరమ్మ
ఇళ్ల లబ్ధిదారుల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మరి ప్రోటోకాల్ను ఉల్లంఘిస్తూ మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు నిన్న మరి ఒక మహిళా ఎమ్మెల్యే అని చూడకుండా అగౌరవపరుస్తూ ఇష్టారాజ్యంగా మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ఒక మహిళా ఎమ్మెల్యే వారు మన నియోజకవర్గ శాసనసభ్యురాలుగా ప్రజల చేత ఎన్నుకోబడిన ఆమె ప్రోటోకాల్ను భంగం కలిగిస్తూ ఓడిపోయిన వారు మేము ఎమ్మెల్యే అనే విధంగా ప్రవర్తించడం ఇది రాజ్యాంగానికి విరుద్ధం. మరి ఈ మరి రేపు కూడా ఎన్నికలు జరిగినప్పుడు మరి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ గెలిస్తే మరి కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన అభ్యర్థిని సర్పంచ్ గుర్తిస్తారా? జిల్లా పరిషత్ చైర్మన్ కూడా మరి గెలిచిన వారు కాకుండా అధికార పార్టీ ఓడిపోయి ఉంటే మరి వారినే ఆ పదవికి గుర్తిస్తారా? మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారా, రేవంత్ రెడ్డి గారా? మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మరి ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడా? అది ఆ సోయి లేకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేను ఆ విధంగా వారు అవమానపరచడం చాలా సిగ్గుచేటు. ఇలాంటి ఈ మరి ప్రజాస్వామ్యంలో మంచి చర్య కాదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి మీరు ప్రజల్లోకి వెళ్ళండి, మీ యొక్క 6 గ్యారెంటీల కోసం ఎప్పటికప్పుడు కృషి చేసి ప్రతి పేదవాడికి 6 గ్యారెంటీలు అందే విధంగా కృషి చేసి తద్వారా వారి మన్నన పొంది మీరు మళ్ళొకసారి వచ్చే ఎన్నికల్లో ఇవన్నీ కార్యక్రమాలు చేసి గెలిచిన తర్వాత మీరు గెలవరు. ఒకవేళ గెలిస్తే మీరు ప్రోటోకాల్ దాన్ని అనుసరించి పనిచేయాల్సి వస్తుంది తప్ప ప్రోటోకాల్కు విరుద్ధంగా చేయొద్దు. ఎందుకంటే అది అధికారిక కార్యక్రమం, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం కాదు. ఇలాంటి నీతిమాలిన్య చర్యలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ విధంగా చేసినట్టయితే గతంలో బుద్ధి చెప్పారు, రానున్న స్థానిక ఎన్నికల్లో బుద్ధి చెప్తారు. మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా మీరు ఈ విధంగానే అడ్డుపడుతుంటే మరి ఎమ్మెల్యే స్థానంలో ఎమ్మెల్యే ఉంటుంది. మీరు ఓడిపోయారు కాబట్టి మిమ్మల్ని ఎమ్మెల్యే గుర్తిస్తలేరు. మీరు అది నియోజకవర్గంలో అర్థం చేసుకోవాలి. ఆ విధంగా చేస్తేనే మీరు ప్రజల మన్నన పొందుతారు తప్ప మీ ఇష్టారాజ్యంగా కార్యక్రమాలు చేస్తా అంటే ఎవరు హర్షించరు. మీరు మొట్టమొదట ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చి తద్వారా ప్రజల మన్నన పొందడం తప్ప సునీతా లక్ష్మారెడ్డి గారిని అధికారిక కార్యక్రమంలో అడ్డుకుంటే మీకు తద్వారా పేరు వస్తుంది అనుకుంటే అది పేరు రాదు. దానివల్ల మీరు చేసే తప్పు చర్యలు ఎప్పటికప్పుడు ప్రజలు గమనిస్తుంటారని మీ అందరికీ తెలియజేస్తూ మరి సునీతా లక్ష్మారెడ్డి గారి మీద చౌకబారు విమర్శలు మానుకోవాలని ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ తెలియజేయడం జరుగుతుంది.